హాయ్ ఫ్రెండ్స్, చేపల కూర చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను చూడండి. చింతపండు, మిరప్పొడి, పసుపు, ఉప్పు అన్నీ కలిపి నూనె అంతా వేసేసాక పెద్ద పెద్ద దబ్బలు, టమాటా పెద్ద దబ్బలు వేసుకుంటే బాగా కనపడతా బాగుంటుంది. తినేదానికి కూడా బాగుంటుంది. చిన్నగా కలిపెట్టాలి. చిన్నగా కలిపాక మీకోసం ముక్క తీసి చూపిస్తా ఉన్నాను. ఏదైనా చేపల కూరలో తగినంత ఉప్పు, పసుపు అన్నీ కరెక్ట్గా ఉప్పు, నూనె కానీ, కారం కానీ, పులుసు కానీ వేస్తే బాగా నీట్గా వస్తుంది. కూర బాగా రుచిగా ఉంటుంది. ఎప్పుడైనా గెంటేసి కలిపెట్టకూడదు. తిప్పుకొని కూర తయారు చేసుకోవాలి. అంతేగాని తిప్పకుండా మాత్రం గెంటేస్తే ముక్కలు చెదిరిపోతాయి. ఎప్పుడైనా ఇలానే చేయాలి. ఈ కూరకి ఎక్కువసేపు సన్న మంట మీద వండితేనే కూర బాగుంటుంది. ఈ చేపల పులుసు మాత్రం బాగా నీట్గా రావాలంటే సన్న మంట మీదే వండుకోవాలి. మిరప్పొడి కానీ, ఉప్పు కానీ ఏదైనా కరెక్ట్గా ఉంటేనే చేపల పులుసు, లేకపోతే సప్పంగా ఉంటుంది, బాగుంటుంది. కలర్ కూడా ఉండాలి. లైక్